ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక 2 భాగాలున్న కథ చెప్పుకుందామండి. ప్రవరుడి భార్య కథ చెప్పుకుందాం. ఓహ్! రాజుగారి భార్య? ప్రవరుడి భార్యే. సరే రమ్మగారు. పూర్వం అట కాశ్మీర్ దేశంలో ఒక సంపన్న గృహస్థుల ఇంట్లో పుట్టాడు ప్రవరుడు. చాలా డబ్బులున్నాయి వాళ్ళకి. అయితే ఇతనికి ఏంటంటే దేశాటన చేసి దేశం గురించి తెలుసుకోవాలని కోరిక. చక్కగా చదువుకున్నాడు అబ్బాయి. జ్యోతిష్యము అన్నీ చదువుకున్నాడు. కొంత వైద్యం తెలుసు, జ్యోతిష్యం తెలుసు, మంత్రిత్వపు సంగతులు కూడా కొన్ని నేర్చుకున్నాడు. తర్వాత ఏమో మన ఈ రాచరికానికి కావలసిన వ్యవహార రాజకీయం విషయాలు అవన్నీ కూడా అబ్బాయికి బాగా తెలుసు. చక్కగా చదువుకున్నాడు. చదువు అయిపోయిన తర్వాత ఇంకా వివాహము, వ్యాపారము, సెటిల్మెంటు అవి ఆలోచించకుండా కొంతకాలం దేశాటన చేయాలని బాగా ధనము తీసుకుని ఒక చక్కగా మంచి గుర్రాన్ని వేసుకుని ఎన్నో ఊళ్ళు తిరిగాడు. తిరగ్గా ఏమైంది, ఒక నగరానికి సమీపంలో ఉండగా దొంగలు దాడి చేశారు ప్రవరుడి మీద. పెద్ద యుద్ధ విద్యలు వచ్చిన వాడు కాదు, ఏదో పుస్తకాలు చదువువాడు. వాళ్ళు ఇతన్ని కొట్టి ఇతని బట్టల దగ్గర నుంచి అన్నీ తీసేసుకుని ఇతని బట్టలన్నీ వచ్చిన వాళ్ళంతా వేసేసుకుని వాళ్ళ చింకి బట్టలు అక్కడ విప్పి పారేశారు. ఇతను ఒంటి మీద బట్టలు కూడా లేవు, అవి కూడా లాగేసుకున్నారు. మంచి మంచి బట్టలు వేసుకున్నాడని. గుర్రం పట్టుకుపోయారు. డబ్బులు గిబ్బులు ఇతను తెచ్చుకున్నవని మొత్తం పోయినాయి. దిశమూలతో మిగిలాడు. లోపల భాగాల్లో ఉండే బట్టలే తప్పిస్తే ఇంకేం లేదు. దిశమూల అనకూడదు, ఏదో చిన్న అంగాస్త్రంతో మిగిలి ఏం చేస్తాడు, ఆ దొంగలు విడిచిన కుళ్ళుగుడ్డలే ఏవో ఒకటి కట్టుకుని ఇక నడవటం మొదలుపెట్టాడు. అంతకుముందు డబ్బులు ఉండటంతో ఆహారానికి ఎక్కడ లోటు లేదు. సరే ఇక నడిచి ఎట్లాగోట్లా 2 రోజులకి ఒక నగరం చేరాడు. చేరితే ఏదైనా సత్రాలు అవి ఉన్నాయో లేదో తెలీదు. జనాలు ఎవరికైనా నా పరిస్థితి ఇది, దొంగలు నా మీద పడ్డారు, ఇలా దోచేసుకున్నారని చెప్పడానికి సిగ్గుపడ్డాడు. పెద్దింటివాడు కదా. అలాగే ఆలోచించుకుంటూ మెల్లిగా ఆట నడిచి ఒక గుర్రపు శాల వాకిట్లో అరుగు మీద కూర్చున్నాడు. ఆహారం తీసుకుని 2 రోజులైంది. మరి గుర్రపు శాల దగ్గర విశాలంగా ఉంది, గాలిస్తుంది. ఆకలి నిస్త్రాణకి మెల్లిగా సాగోరి నిద్రపోయాడు. పడుకుని నిద్రపోతుంటే ఏమైంది, ఆ నగరానికి రాజుగారు ఒక ఆయన ఉన్నారు, జయసేనుడని. ఆయనకు ఒక కూతురు ఉంది, కాంచనవల్లి. పిల్ల చాలా అందగత్తే, పిల్ల చక్కగా చదువుకుంది. తండ్రి పెళ్లి చేయాలని భావించాడు. ఏవో పెళ్లి సంబంధాలు తెస్తున్నారు కానీ ఈ అమ్మాయికి నేను ఇంత చదువుకున్నాను, దాంతో సంబంధం లేకుండా ఎవరో ఒకళ్ళని చేసుకోవడం ఇష్టం లేదు ఆ పిల్లకి. చదువుకున్న వాడినే పెళ్లి చేసుకోవాలి. ఏదైనా పెళ్లి సంబంధం రాక నేను చదువుకున్నాడంటే ఏదో కాదు, ఈయనకి అది వచ్చా, పంచకావ్యాలు వచ్చా, అవేవి రావు. ఎట్లా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని అమ్మాయి ఏమనుకుంది, నా దారి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా అంత చదువుకున్న వాడిని ఒకడిని చేసుకోవాలి అని భావించి తన స్నేహితుడు అయిన మంత్రి కుమారుడికి ఒక ఉత్తరం రాసింది. నేను ఇంట్లో నుంచి దేశాటానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మరి నువ్వు గుర్రపుశాల దగ్గరకు వచ్చి ఉండు, 2 గుర్రాల మీద వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళేటప్పుడు నేను నీకు విషయం చెప్తా. నా కోసం అర్ధరాత్రి 12 గంటలకి గుర్రపుశాల దగ్గర వేచి ఉండు. ఈ మంత్రి కుమారుడు ఈ అమ్మాయి వయసు వాడే, సహాధ్యాయి. వీళ్ళిద్దరూ గురుకులంలో చదువుకున్నారు. ఫ్రెండ్షిప్పే, ఇంకేం వేరే వ్యవహారం లేదు. తనకు తోడు ఉండటం కోసం ఆ అబ్బాయిని పిలిచి సరే ఉత్తరం రాసేసింది. వాడికి ఉత్తరం చేరింది. అతను కూడా వద్దామనుకున్నాడు. కానీ ఏమైందట, ఆ రోజు అంతఃపురంలో అత్యద్భుతమైన ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆవిడ ఎక్కడో మహానుభావురాలు, నాట్యమయూరని పేరున్న ఆవిడ. చాలా గొప్ప నృత్య ప్రదర్శన. మంత్రి గారు వెళ్తూ తప్పనిసరిగా కొడుకుని ఇడుచుకుపోయాడు దానికి. అబ్బాయి వద్దామనుకున్నా రాలేని స్థితి. అయితే ఈ నాట్య ప్రదర్శన ఉండటం వల్ల జనమంతా అక్కడ ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి రాజకుమార్తె అయిన కాంచనవల్లి పారిపోవడానికి దొరికింది టైము. ఏం చేసింది, కాసేపు కూర్చుని తర్వాత తలకాయ నొప్పిగా ఉంది, కాలు నొప్పిగా ఉంది, కాలు తిమ్మిరెక్కింది, కాళ్ళు కడుక్కోవాలి, ఇలాంటివి ఏవో మాటలు చెప్పి అక్కడి నుంచి వచ్చేసి కొద్దిగా బంగారు నాణ్యాలు తీసుకుంది. ఎక్కువ నగ నాణ్యం ఏం లేదు, కొంచెం మామూలుగా ముసుగు లాంటిది ఏదో వేసేసుకుని గుర్రపు శాల దగ్గరికి వెళ్ళిపోయింది. శాల దగ్గర ఎవరుండాలి, మంత్రి కుమారుడు ఉండాలి. అరుగు మీద పడుకుని నిద్రపోతున్న పొడుగాటి శరీరం ఉన్నవాడిని చూసి వాడే మంత్రి కుమారుడని భావించి తబ తట్టలిపి లే తొందరగా శాలలోకి వెళ్ళి 2 గుర్రాలు తీసుకురా, పారిపోదాం అంది. అర్థం కాల ప్రవరుడికి. నిద్రలో లేచాడు.
ఎవరో అమ్మాయి దగదగలాడుతున్నాయి నగలు, బాగా చక్కగా పొడుగ్గా బాగానే కనపడుతోంది, గుర్రాలతే అంటోంది. నిశ్శబ్దంగా లేచెళ్ళి గుర్రపుశాల నుంచి 2 గుర్రాలు తెచ్చాడు. గుర్రం ఎక్కేశాడు. ఆ అమ్మాయి గుర్రం ఎక్కింది. ఇద్దరు స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బాగుంది. తెల్లవారేదాకా ప్రయాణం చేశారు. ఎటో బాగా తెల్లారిన తర్వాత ఆ అమ్మాయి తెల్లవారితో పాటు ఈ అమ్మాయి కూడా తెల్లబోయింది. వీడెవడో మంత్రికుమారుడు కాదు, కుళ్ళుగుడ్డలు, వీడు గడ్డం పెరిగి దీనావస్థలో ఉన్నట్టున్నాడు. అర్రే వీడితో వచ్చానే, ఇప్పుడు నేనేం చెప్పి వెనక్కి వెళ్ళను? ఏడుపు వచ్చేసింది. వాడేమైపోయాడు? మంత్రికుమారుడు మన ఫ్రెండు, వాడేమో రాలే అసలు. ఇక ఏం చేయాలో తెలియలే. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. ఇతనికి పిల్ల అందంగా ఉంది తెలిసింది. సరే ఏం చేశాడు? చెట్టు కింద ఆపుకున్నారు. కాసేపు అట్లాగే సోకించింది. ఇంకేం చేయాలో తెలియక ఇతను చెట్టు ఎక్కి 2 పళ్ళు దోముకునేందుకు 2 పుల్లలు విరిచి ఓ పుల్ల తెచ్చి అమ్మాయి ముందు పడేశాడు. పళ్ళు దోముకుంది. అక్కడ ఏదో చిన్న నది లాంటిది, మొహం కడుక్కున్నారు, మొహాలు కడుక్కుని 2 అడుగులు ముందుకెళ్ళారు. అక్కడి నుంచి మరి బయలుదేరి వెళ్ళాలి. ఆ నది బల్లకట్టు దాటడానికి ఒక అవకాశం ఉన్న ప్రాంతానికి చేరారు. చేరితే ఏమైంది? బల్లకట్టు మీద ప్రయాణం చేయాలి. ఇంతలో ఆ బల్లకట్టు దగ్గర ఒక ముసలావిడ, బల్లకట్టు నడుపుతాడు కదా, పంటో ఏదో అంటారు, పంటు దాని పేరు. ఈ ఒక ప్రవాహానికి ఇటు నుంచి అటు మార్చేదమా వెళ్తుందనమాట. దాంట్లో మన వాహనాలు కూడా ఎక్కించవచ్చు. ఈ గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళకి ఈ పంట సంగతి తెలుస్తుంది. అదేమిటో పంటు అంటారు, అదేమిటో ఎఫ్ఓపిఓ నాకు తెలీదు. ఓకే. మనం కొన్ని సినిమాల్లో కూడా మనకి దాటని చూస్తాం. బల్లకట్టు బల్లకట్టు అంటే అదే. అక్కడి నుంచి ఒక ముసలావిడ బతిమలాడుతుంది, బాబు బాబు డబ్బులు లేవునైనా అవతల దారి చేర్చు, బేద్దాన్ని, ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఇటు వచ్చాను, ఇంకా నాకు ఇక్కడ పని దొరకట్లేదని బతిమలాడుతుంటే వాడు ఒప్పుకోట్ల. నేను అట్నుంచి ఇటు నుంచి మారుస్తానా, రూపాయి లేకుండా నేను ఎట్లా చేస్తాను, నేను అట్లా చేయను అన్నాడు. ఇప్పుడు డబ్బులు కావాలి అని అర్థమైంది ఈ కుర్రాడికి, ప్రవరుడికి. ఆ అమ్మాయికి వీడి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి, వీడితో అంతా దొంగలెత్తిపోయారు కదా. చూసేసరికి ఆవిడేం చేసింది, ఇంకేం చేస్తుంది, వీడితో వచ్చాం వీడితోటే ఉండాలిగా. ఆ కొంగు చివరి మూట కట్టుకొచ్చింది నాణేలు. ఓ నాణ్యం తీసి అక్కడ పెట్టింది. ఇతను ఏమన్నాడు, ఆ ప్రవరుడు ఆ బల్లకట్టు వాడితోటి, బాబు మమ్మల్ని పడవ దాటిచ్చు, నది దాటిచ్చు, మాతో పాటు ఈ ముసలమ్మని కూడా రాని, మా డబ్బులకి ఒక నాణ్యం ఒక్కర్లా దానికి, అందులో పావు వంతే సరిపోతుంది. కానీ ముసలావిడిని కూడా, మరి వీళ్ళ దగ్గర చిన్న నాణ్యాలు ఇవ్వడేమి చిల్లర ఇవ్వాల, ఈవిడిని కూడా ఎక్కించుకో, మా గుర్రాలను కూడా ఎక్కించుకుంటామని చెప్పాడు. చెప్తే సరేనన్నాడు. ముసలావిడ కూడా వచ్చింది. ఆవిడ ఏమనుకుంది, చక్కగా ఉన్నాడు కుర్రాడు, మాటలు మార్చిపోయింది, పిల్ల అందంగా ఉంది, భార్య భర్తలు అయి ఉంటారు అని భావించింది. యువతలకు వచ్చాక ఏమంది, అది హేలాపురం అని ఒక నగరం. ముసలావిడ చెప్పింది, బాబు నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి, ఏదో వండి పెట్టి మీ వెనకాల ఉంటాను, పని చేసి పెడతాను నాయన, ఎటాగూ నా పొట్టు ఇట్లాగే పోసుకోవాలంటే, అట్లాగే అవ్వా కాలో గంజో కలిసే తాగుదాందా మాతోటి అని చెప్పి. ఇప్పుడు రాజకుమార్తెకి అట్లా ఎవరితోటైనా సాయిలా పాయిలాగా మాట్లాడడం రాదు, ప్రవరుడికి వచ్చు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ కొన్ని నెలలుగా ప్రయాణాల్లో ఉన్నాడు, బయట తిరుగుతున్నాడు కదా, మంచిగా మాట్లాడాలి పెద్దవాళ్ళతోటి. ఇక ఆ ముసలమ్మని వెంట పెట్టుకుని ఆ నది దీని నుంచి హేలాపురంలోకి ప్రవేశించారు. 2-3 కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళారు. ఓ సత్రం ఏదో దొరికింది. ఆ సత్రంలో శుభ్రంగా భోజనాలు చేసి పడుకున్నారు. పడుకుని మెల్లిగా ప్రయాణం చేసి నగరంలోకి వెళ్ళారు. నగరంలోకి వెళ్ళాక ఇతను ఏం చేశాడు, మీరు ఇక్కడే ఉండండి అని ఊళ్ళోకి వెళ్ళి అక్కడ కూడా ఒక సత్రం ఏదో చూశారు, అక్కడ ఉన్నారు గుర్రాలు వేసుకుని. ఇతను మర్నాడు పొద్దునే లేచి కాస్త స్నానం చేసి ఆ ఒంటి మీద ఉన్న గుడ్డల్ని కాస్త ఏదో సరి చేసుకుని వ్యాపారస్తులు ఉండే కూడాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కొట్లోకి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం జ్యోతిషం తెలుసండి, దినఫలాలు అవి చెప్పగలను, దాన్ని బట్టి మీ వ్యాపారం వృద్ధి చేసుకోవచ్చు, ఆసక్తి ఉన్న వాళ్ళు మీ నక్షత్రాలు, మీ జ్యోతిషం, మీ జాతక చక్రాలు ఇవ్వండి అన్నాడు. అందరికీ ఉండదు కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక 4-5 ఇవి ఇచ్చారు. ఇవ్వగానే ఇతను ఏం చేశాడు, అందరికీ చూసి, ఈ సమయం మీకు బాగోలేదండి, ఇక్కడ ఒక ఎర్రటి వస్త్రం కట్టండి, మీరు తెల్లచొక్కా వేసి కూర్చోండి, ఈ వస్తువే మీరు ఇవాళ బాగా అమ్మండి, దాన్ని ఎక్కువ తెచ్చిపెట్టుకోండి, అది మీకు అమ్ముడవుతుందని 3 ఏమో చెప్పాడు. వాళ్ళు 3 వస్తువులు అవన్నీ తెచ్చిపెట్టుకుని, బాబు కొన్ని సామాన్లు తీసుకెళ్ళండి, పప్పు ఉప్పు ఆ రోజుకి సరిపడా వంట సామాన్లు ఇచ్చేశారు. ఇతను ఏం చేశాడు, సత్రానికి వచ్చి ఆ అవ్వతోటి, ఇదిగో సామాన్లు తెచ్చానవ్వ, వంట చేసేసి అంటే వంట చేసేసారు. రాజకుమార్తె నిశ్శబ్దంగా తినేసింది. ఇతను ఆ అమ్మాయి వైపు చూడలేదు, ఆ అమ్మాయితో మాట్లాడలేదు. మధ్యలో ఈ అవ్వ ఉంది తడిక,
ఎవరైనా సరే అవ్వకే చెప్తారు. వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోరు, అలకగా ఉంటారు, కానీ భార్యాభర్తలేనని నమ్మింది ఆవిడే. ఉమ్. ఇతను ఒక రెండో రోజు వీళ్ళు వెళ్ళేసరికల్లా ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురు తయారయ్యారు. రండి అయ్యగారు అని చెప్పి. ఒక ఆయన బట్టల కొట్టు ఆయన ఉన్నాడు. ఆయన చక్కగా మంచి మేలు వస్త్రాలు చింపించి ఈయనకు ఒక అంగరఖాలు లాంటివి కుట్టిచ్చేశాడు. 2 గంటల్లో 2 జతల బట్టలు ఇచ్చాడు. స్త్రీజనం ఉన్నారని తెలుసుకుని ముసలమ్మకు 2 చీరలు, రాకుమార్తెకు 2 వస్త్రాలు ఇచ్చాడు. వ్యాపారం వాళ్ళది అభివృద్ధి అవుతుంది. క్రమంగా ఈయనకి క్లయింట్స్ పెరిగారు. పెరిగారు. పెరగ్గా ముందుకెళ్తుంటే ఏముంది, క్రమంగా వీళ్ళు వంట చేసుకునే సాధనాలు పెరిగినాయి. చక్కగా వంట రుచికరంగా పెరిగింది. ఇతనికి మంచి పేరు వచ్చింది. ఉమ్. వ్యాపార సముదాయాల్లో అందరూ మంచి మంచి మాటలే చెప్పుకుంటున్నారు. క్రమంగా ఇతనికి ఏమేమి వచ్చు అని తెలుసుకున్నారు. ఈ అబ్బాయి జమాలజీ వచ్చు ఇతనికి. రత్నాలని గణించటం, ఈ రత్నం మంచిదా కాదా, దీనికి ఇంత రేటు పెట్టచ్చా పెట్టకూడదా, అవి కూడా చెప్పగలడు. బాగా వ్యాపార సముదాయాల్లో ఎంత పేరు వచ్చిందో, చాలా పేరు వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న రత్నాల వర్తకుల్లో ఒక ఆయన, అయ్యగారు మీరు అటు ఇటు తిరగద్దు, మా కొట్లో నౌకరికి ఉండండి. ఉహు. వీళ్ళందరికీ మంచి మాటలు చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది వస్తూ ఉంటుంది. నేను నెల జీతం ఇస్తా, నాకు రోజు వచ్చే వజ్రాలని వాటి వెల వాటి ఇది, దానికోసం మీరు మాకు పనిచేస్తారు. వాళ్ళు చేస్తారు కదా, నాణ్యత చూడడానికి, దాన్ని ఏదో అప్రైజరో ఏదో అంటారు, ఉమ్. ఉండండి అన్నారు. సరే అక్కడే ఉన్నాడు. నెల జీతాలు వస్తున్నాయి. చక్కగా ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు. ఆ అమ్మాయిని పెట్టుకుని ఉన్నాడు. కాంచనవల్లి ఇతని భార్యగానే చెలామణి అవుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు. సరే ఏమైంది, ఆ కందర్పకేతు అని ఆ హేలాపురి నగరానికి రాజు. ఉమ్. ఆయన దగ్గరికి ఎవరో ఒక వర్తకుడు ఒక బ్రహ్మాండమైన వజ్రం తెచ్చాడు. కోట్లు విలువ చేసేది. రేటు కట్టించి తీసుకుంటామన్నాడు రాజు. ఈ ఊళ్ళో ఉన్న వజ్రాల వర్తకులు, రత్నాల వర్తకులు ఉంటారు కదా, వీళ్ళందరినీ పిలిచాడు కందర్పకేతువు. పిలిస్తే అందరూ వచ్చారు. వీళ్లలో ఈ మన ప్రవరుణ్ణి నౌకరికి ఉంచుకున్న ఆయనకు కూడా పిలుపు వచ్చింది. ఆయన వెళ్తూ రండి బాబు అని ఈయన్ని కూడా వెంబడి పెట్టుకెళ్ళాడు, ప్రవరుణ్ణి కూడా. అందరూ 50 లక్షలు అన్నారు, 70 లక్షలు అన్నారు, 1 కోటి అన్నారు, 2 కోట్లు అన్నారు. ప్రవరుడు వంత వస్తే బాగా చూసి రూపాయి దీని విలువ. ఆ రూపాయి కూడా దీన్ని నగిషి పెట్టాడు కదా, ఒకడు వజ్రాన్ని చేస్తారు కదా, నగిషి పెడతారు కోణాలు వచ్చేలాగా. ఆ పనివాడికి ఆ రూపాయి ఇవ్వాలి, ఇది గుడ్డి గవ్వకి విలువ చేయదు. పనిచేశాడు కాబట్టి వాడికి రూపాయి అనగానే ఆ వర్తకుడు పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. ఇంత మాట అంటావా, వీళ్ళందరూ కోట్లు చెప్తే నువ్వు ఈ మాట అంటావా, ప్రూవ్ చేయి దీన్ని, ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చేస్తానని ప్రవరుడు ఏం చేశాడు, ఒక ఇనప రాయి ఒకటి తెప్పించండి, 1 కేజీ రవీసరాయి లాంటిది. ఈ ప్రవరుడు ఆ రాయి తెప్పించగానే ఈ వజ్రాన్ని వేసి దానికి వేసుకుంటాడు. మామూలుగా వజ్రం పగలదు, ముక్కా చెక్క అయిపోయింది, గాజురాయి పగిలినట్టు. పగిలేసరికల్లా వర్తకుడు ఏడుపు ఒకటే తక్కువగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మడానికి వచ్చినవాడు. కందర్పకేతు ఆశ్చర్యపోయాడు, ఇంతమంది చేయలేని పని వీడు చేయగలిగాడు. అక్కడి నుంచి ఆయన ప్రతిసారి సలహాకి సంప్రదింపుకి పిలవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి వ్యాపారస్తుల్లో కొంతమంది ఈయన ముహూర్తాలు బాగా పెడతాడండి, టైం గణన బాగా చేస్తాడు, ప్రయాణాలకి ఈయన పెట్టే ముహూర్తం ఆనందాది యోగాలు చాలా బాగా చెప్తాడని క్రమంగా చెప్పుకున్నారు. ఈ రాజుగారు ఎంతసేపు పిలిచేవాడు. పిలిచి కొన్నాళ్ళకి ఏమైంది, కందర్పకేతువు గారి మంత్రి చనిపోయాడు. ఈయనకేమనిపించింది, మనం ప్రవరుణ్ణే పెట్టుకుందాం మంత్రిగా. ఇతనికి అన్ని విషయాలు తెలుసు, రాజకీయ వ్యవహారాలు తెలుసు, జ్యోతిష వ్యవహారము తెలుసు, రత్నాలు రాసులు వాటి గురించి కూడా, యుద్ధ విద్యలు రావంతే, కానీ వాటి విషయం తెలుసు ఇతనికి. అందుకని ప్రవరుణ్ణి మంత్రిని చేశారు. మంత్రి అయ్యాక అప్పుడు ప్రవరుడి కుటుంబం గురించి అందరికీ ప్రశ్న వచ్చింది, ఎవరు ఏమిటి ఏంటి సంగతి అని. అయితే ఈ ప్రవరుడిట్లో ఒక చాకలమ్మాయి బట్టలు ఉతికేది. ఆవిడే రాణిగారి అంతఃపురం, అమ్మాయే రాణిగారి అంతఃపురానికి కూడా వచ్చేది. దాని ద్వారా మంత్రి గారు ప్రవరుడి భార్య మహాద్భుత సౌందర్యవతని ప్రచారంలోకి వచ్చింది. రాజుగారికి రాణిగారికి తెలిసింది, అబ్బో కొత్త మంత్రి గారి భార్య భలే అందగతిటండి, చాకలు చెప్పిందని చెప్పి ఈయనకి ఆ సౌందర్యవతిని చూద్దామనిపించింది రాజుగారికి. ఇక చూద్దామనిపించాక రాజుగారు చూశాక ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.